ఎలక్షన్లో టైం నడుస్తుంది, కొంత వేచి చూసే దూరంలో చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారని చెప్పాము. సో ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చాయి, ప్రభుత్వం మారింది. సో రియల్ ఎస్టేట్పై దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందని కూడా చర్చలు అయితే మొదలయ్యాయి బయట చాలామంది. సో మన ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రియల్ ఎస్టేట్ మటుకు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎలా ఉండబోతుంది మార్కెట్? అంటే స్టేబుల్గానే ఉంటుందా, లేకుంటే రేట్లు పెరిగే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ స్టేట్ సపరేట్ అయినప్పటి నుంచి కొత్త వేవ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. పీపుల్ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, లేదా రూరల్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుకుంటే కూడా కొత్త వేవ్ని ఇప్పుడే చూస్తున్నారనమాట. సో ఫస్ట్ ప్యాటర్న్ తెలియాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క ప్రామినెన్సీ ఉంటుంది, వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ వాట్ అని. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 10 ఏళ్ళ ఆర్ 15 ఏళ్ళ క్రిందట వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకుని. సో అంటే 10 ఏళ్ళు అంటే మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అప్పుడు రియల్ ఎస్టేట్కి ఒక విపరీతమైన భూమి అయితే వచ్చింది. తర్వాత మధ్యలో కొంత ఇది రావడం, తర్వాత 10 years నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్కి మంచి డిమాండ్ అయితే ఇక్కడ ఉండడం కూడా జరిగింది. సో అదే కంటిన్యూ అవుతుందా, లేకుంటే ఏమన్నా చేంజెస్ ఉన్నాయని అవసరం? రియల్ ఎస్టేట్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడితే అయితే మాత్రము ఇప్పుడు కరెంట్ ప్యాటర్న్ అర్థం చేసుకునే దాంట్లో జనాలు వేచి చూస్తారు. అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ వీళ్ళు తీసుకురాబోతారు. అంటే మనం మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు. ఫస్ట్ అంటే కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి ఒక సెంటిమెంట్ ఇండెక్స్ ఏముంటుంది, మన రాష్ట్రం కాబట్టి, పైగా మనం ఎన్నుకున్న నాయకుడు కాబట్టి, మన ఫైటర్ కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ బాగుంటుంది అన్న దాంతో ఎక్కువ భూములు రేట్లు ఉన్నదాని మీద పెరిగిన మాట కూడా వాస్తవమే. వేరాజ్ ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ గవర్నమెంట్ న్యూగా ఫామ్ అయింది. సో న్యూగా ఫామ్ అయినప్పుడు వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు, వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తారా, ఇన్ఫ్రా మీద ఫోకస్ చేస్తారా అనేది మనం ఒక 10-15 days అయితే వెయిట్ చేస్తాం. కాకపోతే స్టేబుల్గా ఉంటుందా లేదా అన్స్టేబుల్గా ఉంటుందా అంటే జస్ట్ హోల్డ్లో ఉంటుందని మాత్రం చెప్పగలం ప్రస్తుతానికి, వెరీ ఎర్లీ స్టేజ్ కాబట్టి. నెంబర్ ఆఫ్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి, అసలు వాళ్ళ ఆలోచన, ఇన్వెస్టర్స్ ఆలోచన ఎలా ఉన్నాయి ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత? నేను ఒకటి మన ఛానల్ త్రూ అండ్ మీ ప్రెజెన్స్లో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతిసారి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనే దాంతో పాటు ఫ్యాక్టర్స్ కూడా చాలామంది ఆలోచిస్తారు. కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేయలేము, ఎలాగో 1.5 year మనకు పోయింది, ఎక్కడ జిఎస్టీ వచ్చినా ఇంపాక్ట్ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినా ఇంపాక్ట్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్స్ వచ్చినా ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు అవుటర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని హోల్డ్ అయిపోయారనుకోండి, ఇంకెప్పుడు ఆర్థికంగా బలపడతారు? సో ఇవన్నీ న్యాచురల్గా జరిగే థింగ్సే. గవర్నమెంట్ 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంది, లేదా సేమ్ ఉండొచ్చు, సెంట్రల్ ఎలక్షన్స్ రావచ్చు, ట్యాక్సులు పెరగచ్చు, జిఎస్టీ పెరగచ్చు, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగచ్చు. అలా అని బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్, క్లాతింగ్, ఇల్లు లేదా ప్లాట్స్ ఇవన్నీ కొనడం అయితే ఎవరు ఆపట్లేదు కదా, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పెట్టాలా వద్దా అని. ఇట్లా మీరు ప్రతి ఫ్యాక్టర్ని ఆలోచిస్తూ ఉంటే ఇంకెప్పుడండి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అప్పర్ స్కేల్కి వెళ్తారు? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, మన తాతలకి ఎకరాల్లో భూములు ఉండేవి, మన ఫాదర్స్ దగ్గరకు వచ్చేసరికి గజాల్లోకి వస్తుంది. సో ఇంకా మీరు స్పెక్యులేషన్స్కి లోన్ అయ్యారనుకోండి, భూమి కొనే పరిస్థితి ఉండదు, ఇన్వెస్ట్మెంట్ చేసే స్కోప్ ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఏరియా వైజ్ మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండే తప్పిస్తే లీడర్స్ని బేస్ చేసుకొని, గవర్నమెంట్స్ని బేస్ చేసుకొని, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుంటే 100% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ మైండ్ ఓపెన్ అవ్వదు. ఇంకో ప్రశ్న మేడం, సాధారణంగా మనకి ఈ గత 10 సంవత్సరాల్లో మనకి ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవేపై ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగింది. ఇంకో ప్రశ్న ఏంటంటే, సాధారణంగా రాజకీయ నాయకులు భూములు ఎక్కడుంటే అటు సైడే ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి, ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువ అటు సైడ్ ఎక్కువ పుంజుకుంటుంది అన్నారు. సో అది నిజమేనా, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? లేదంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ జరిగి ఇటు పక్క రేట్లు తగ్గే అవకాశం ఏమైనా ఉందంటే?
అంటే మీరు మాట్లాడే ప్రశ్న సెంట్రిక్గా తీసుకుంటే ఈ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఒక పక్క వెస్ట్ వైపే ఉన్నాయి కదా మేడం, అటు సైడే కదా 5 ఏళ్ల నుంచి మార్కెట్ జరిగింది. ఉన్నాయని చెప్పట్లేదు, అలా జరిగింది. అలా వెస్ట్ వైపే ఎక్కువగా మార్కెట్ ఉంటుంది అనేది జనాలు ఆల్రెడీ అది స్టేట్మెంట్గా డిక్లేర్ చేస్తున్నారు. బట్ వేరాస్ కమింగ్ టు దట్ పాయింట్, రాజకీయవేత్తలు ఉన్న చోటే భూముల రేట్లు పెరుగుతాయనేది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రైవేట్ ల్యాండ్ని వాళ్ళు అక్కడ ఓన్ చేసుకుంటే అది వాళ్ళ సెకండరీ హోమ్ అవ్వచ్చు కదా వాళ్ళ, అంతేగాని వాళ్ళకి సపోర్ట్ చేసే కంపెనీని అయితే వాళ్ళు తీసుకురారు అక్కడికి. ఒక ఐటీ కంపెనీ నా హౌస్ ఇక్కడ ఉంది, నా ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది, మీరు వచ్చి మీ ఐటీ ఇండస్ట్రీ పెట్టండి, మీరు వచ్చి మీ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ పెట్టండి అంటే ఏ కంపెనీ వస్తుంది మీరు చెప్పండి? రాదు కదా, 100% రాదు. సో వాళ్ళ సైడు ఉన్న ఏరియాల్లోనే రేట్లు పెరుగుతాయనేది పూర్తిగా అవాస్తవం. అంటే రేషనల్గా డెవలప్మెంట్స్ ఎలా జరిగాయి అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి, కానీ సెంట్రిక్గా ఒకవైపుకే వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి అటువైపే డెవలప్మెంట్స్ అటువైపే రేట్లు పెరిగాయి అనేది అవాస్తవం. అండ్ అలా మాట్లాడుకుంటే 15 ఏళ్ల క్రితము హైదరాబాదు హైటెక్ సిటీ డెవలప్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఓన్ ల్యాండ్ అది కాదు కదా, మరి ఎందుకు పెరిగింది? బీడిఎల్ టౌన్షిప్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ సిటీ సెంటర్ తీసుకుంటే మనము అన్ని ఏరియాస్ అన్ని రకాలుగా డెవలప్ చేశారు కదా ప్రీవియస్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఏరియాస్ని ఈక్వల్గా డెవలప్ చేశారు కదా. సో ఇప్పుడు అలా మాట్లాడుకున్నప్పుడు ఈ గవర్నమెంట్కి ఇటుపక్క ల్యాండ్స్ ఉండొచ్చేమో, ఇటు సైడ్ డెవలప్మెంట్స్ ఉండొచ్చు అనేది అవాస్తవం. చర్చలు నడుస్తూ ఉంటాయి బేసిక్గా 100%. ఇప్పుడు అందరూ ఒకలాంటి పానిక్ మోడ్లో ఉన్నారు. వెస్ట్ అంతా పడిపోతుంది, వెస్ట్లోనే ఫోకస్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ అంతా, వెస్టే అని చెప్పారు. ఇప్పుడు ఎలా వీళ్ళు వచ్చారు, ఏ మార్కెట్ పెరుగుతుంది అనే ఒక పానిక్ మోడ్ అయితే ఉంది. సో ఇదే టైంలో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఏంటో తెలిసిపోయింది, గవర్నమెంట్ పూర్తిగా ఒక 6 నెలల దాకా మొత్తం ఇదంతా సెట్ అయిన దాకా కొంత 6 నెలల దాకా వెయిట్ చేసి చూద్దాం అని ఆలోచనతో కూడా చాలా మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ అలా వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా ఇదే రైట్ టైం అని చెప్పి ఇప్పుడు మార్కెట్ స్టేబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడే తీసుకుంటే ఇవాళ కాబట్టి అసలు రేట్లు అయితే తగ్గవు. మనం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టామంటే 1 లక్ష రూపాయలకే తగ్గదు, పెరగాలి లేదంటే మా 1 లక్ష రూపాయలు అలానే ఉండాలి. కానీ ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఆగుదాము అనుకునే వాళ్ళు అది టోటల్గా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, అది వాళ్ళ సెంటిమెంట్ ఇండెక్స్, టోటల్గా వాళ్ళ సెంటిమెంట్ ఇండెక్స్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి, ఇది ఒక బయ్యర్ మార్కెట్ అని చెప్పొచ్చు. దేర్ మైట్ బి చేంజెస్ ఇన్ హై రేజెస్లో లిటిల్ చేంజెస్ రావచ్చేమో, కానీ ల్యాండ్లో మాత్రం ఎలాంటి చేంజెస్ రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవరు లేఅవుట్స్ వేయలేదు, ఇప్పుడు కొత్తగా ఎవరు అపార్ట్మెంట్స్ కట్టట్లేదు, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్సే ఇవన్నీ. సో ఉన్న ప్రైజెసే ఇవన్నీ. సో ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఇన్ ద ప్రైస్ డిప్రిసియేషన్. ఉన్న ప్రాజెక్ట్స్ అయితే ఇలా కంటిన్యూ కొత్తగా అంటే ఏంటంటే కొత్తగా పర్మిషన్స్, కొత్తగా అప్రూవల్స్ పెట్టే వాళ్ళకి దట్ మైట్ బి లిటిల్ ఛాలెంజింగ్గా ఉండొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్ అంటే 3 రోజుల్లో ఏ థింగ్స్ మారిపోలేదు కదండి. అంటే ఇప్పటి వరకు కూడా ఇండెక్స్ తీసుకుంటే పలానా చోట 15,000 ఉన్నది 8,000కి ఇస్తామని ఎవరు ఫోన్ అయితే చేయలేదు కదా మీకు. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, ఎవ్రీ లేఅవుట్ ఈజ్ ఫ్రీజ్ అయిపోయింది, ఎవ్రీ రేరా ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండెక్స్. ఎందుకంటే వాళ్ళు కొన్న రా ప్రోడక్ట్ వచ్చిన ప్రైజ్ని బట్టే కదా వాళ్ళు అమ్ముతున్నారు. సో 100% ప్రైజ్ విషయంలో ఎలాంటి అప్రిసియేషన్ అంటే ఇప్పటికిప్పుడు పెంచడం ఉండదు, ఇప్పటికిప్పుడు తగ్గిపోవడం ఉండదు, మార్కెట్ అలాగే వెళ్తూ ఉంటుంది. కొనేవాళ్ళు 100% కొనండి.